మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. భారీ పొలిటికల్ హీట్ రగిల్చిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందన్న దానిపై సర్వే సంస్థలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని కొన్ని సంస్థలు చెప్పగా, మరికొన్ని సర్వే సంస్థలు మాత్రం అధికార మార్పు ఖాయమని పేర్కొన్నాయి. అధికారం అటుంచితే మెజార్టీ సర్వేలు మాత్రం పవన్ కళ్యాణ్ గెలుపు పక్కా అని చెప్పడం ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. సినిమాల్లోనే టాప్ హీరో, రాజకీయాల్లో కాదు అని పవన్ కళ్యాణ్కు వచ్చే విమర్శలకు ఇక చెక్ పడినట్టే. ఎందుకంటే గత ఎన్నికల్లో 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అపజయం పొందిన పవన్ కళ్యాణ్ రెట్టింపు ఉత్సాహంతో ఈసారి ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేసి తాడో పేడో తేల్చుకోనున్నారు. అయితే అనూహ్యంగా పవన్ గెలుపుపై అన్ని సర్వేలు నిగ్గు తేల్చాయి. కానీ విని ఎరుగని మెజార్టీతో పవన్ గెలవబోతున్నారని ఆరామస్తన్నావు వంటి దిగ్గజ సర్వే సంస్థలు కూడా ఢంకా బజాయించి మరీ చెప్పాయి. దీంతో పవన్ గెలుపు గురించి కాకుండా మెజార్టీ గురించే అంతటా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో పిఠాపురం నియోజకవర్గానికి దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చిందని చెప్పుకోవాలి. లోకల్, నేషనల్ మీడియా కూడా ఏపీ ఎన్నికల ఫలితాలు ఒక ఎత్తు అయితే పిఠాపురం నియోజకవర్గంలోని ఎన్నికల ఫలితాలు మరో ఎత్తు అన్నట్లుగా చూస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పిఠాపురంలో గెలుస్తారని, ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతారని టీడీపీ కూటమి నేతలు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. జన సైనికులు అయితే పవన్ భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పిఠాపురంలో ఓటర్లు కూడా ఉత్సాహం కనబరిచారు. దీంతో అక్కడ భారీగా పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది. పిఠాపురంలో ఏకంగా 86.63% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పిఠాపురంలో 2019 ఎన్నికల్లో 80.92% ఓటింగ్ నమోదు కాగా 2014లో అది 79.44% నమోదైంది. గత 2 ఎన్నికలతో పోలిస్తే ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. దీన్ని బట్టి పవన్ గెలిపించేందుకే ఓటర్లు పోటెత్తారని అనలిస్టులు సైతం అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ఏపీ రాష్ట్రంలో అందరికంటే పవన్ కళ్యాణ్ కి ఎక్కువ మెజార్టీ వస్తుందని బెట్టింగ్లు కడుతున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు, లోకేష్ కంటే కూడా పవన్ బంపర్ మెజార్టీతో బెట్టింగ్ రాయుళ్లు పందానికి దిగుతున్నారు. అదే గనక జరిగితే పవన్ ఫ్యాన్స్ ఆనందానికి ఇక అవధులుండవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.